సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనము ఆరాధనకు సహాయకరంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచన భాగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచన భాగమును మనము చదువుకుందాం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో మీరు మమ్మలను చేర్చి నాయనా నీ బల ఎదుట చేర్చబడినటువంటి వారమై నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి నీ నామాన్ని మహింపరిచి నీ బలలో చేవేయుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. ప్రభువా నాయనా, ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి. సహోదరి సహోదరులముగా మేమందరము కూడా నైనా నీ బలలో పాల్గొనటకు మీరు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ ఉన్నాం. యేసయ్యా ప్రభువా, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనేటువంటి వాక్యాన్ని ఆరాధన కొరకు నైనా మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువా మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము దేవుని నామాన్ని స్తుతించటానికి, ఆయన నామాన్ని కీర్తించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన నామాన్ని కొనియాడటానికి మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. దేవుని నామాన్ని మనం స్తుతించాలంటే, దేవుని నామాన్ని మనం ఆరాధించాలంటే, దేవుని నామాన్ని మనం కొనియాడాలంటే మనం సమాధానపరచబడాలి. సమాధానపరచబడకుండా దేవుని నామాన్ని మనము స్తుతించలేము, ఆరాధించలేము, కీర్తించలేము, ఘనపరచలేము. కాబట్టి మనము దేవుని సన్నిధిలో చేరి ఆయన బల ఎదుట చేరినటువంటి మనందరం కూడా మనం ఏం చేయాలా? సమాధానపరచబడాలా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి దేవుని యొక్క కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి మాట ఇక్కడ మనం చదివి ఉన్నాం. దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారుడు ఎవరు? క్రీస్తు ప్రభువారు. దేవుని కుమారుడు అంటే ఎవరు? క్రీస్తుకి సహోదరులమైనటువంటి మనము. యేసుక్రీస్తుకి సహోదరులుగా, యేసుక్రీస్తుతోటి పోల్చబడినటువంటి వారిగాను, యేసుక్రీస్తుకి దాసులుగాను లేదా ఆయనకు సహోదరులుగాను చెప్పబడినటువంటి వారిగా ఉన్నామని అర్థం చేసుకుంటాం. ఎందుకని కుమారులు అనబడతారు? ఎవరు దేవుని యొక్క కుమారులు అనబడతారు? దేవుని కుమారుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనుకుంటే సమాధాన పరిచేటువంటి వారు, సమాధాన పరుచు వారు ధన్యులు. సమాధాన పరిచేటువంటి వాడు ఎవరంటే దేవుని యొక్క కుమారుడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, దేవుని స్తుతించే వాళ్ళు, ఆయన నామాన్ని కొనియాడేటువంటి వాళ్ళు, ఆయనను ప్రేమించేటువంటి వారు ఏం చేస్తారండి? సమాధాన పరుస్తారు. సమాధాన పరిచేటువంటి వాళ్ళు సమాధాన పడతారు. ప్రియులారా, మరి మనము చాలా ముందు నుంచి మనము కొన్ని వాక్యాలు మనం ఆలోచిద్దాం. చాలా ముందంటే ఈ భూమిని, అందులో ఉండేటువంటి సమస్తాన్ని సృజించక ముందు దినాల్లోకి మనం వెళ్దాం. పరలోకంలో దేవుడు దూతలు, శరాపులు, కెరూబులు, ఆ తర్వాత ప్రధాన దూతలు, 24 పెద్దలు,
ఇంకా ఈ విధంగా అనేక మంది కోటాను కోట్ల దేవుని యొక్క దూతలు ఆయన నామాన్ని ఏం చేస్తున్నారు? స్తుతిస్తా ఉన్నారు, కొనియాడుతా ఉన్నారు, ఆయన పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు ఆయన నామాన్ని స్తుతిస్తున్నారు. దేవుని నామాన్ని వాళ్ళు ఎందుకు స్తుతిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు దేవునితోటి సమాధాన స్థితిలో ఉన్నారు కనుక. వాళ్ళు దేవునితోటి సమాధాన స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళ నోరు ఏం చేస్తుంది? దేవుని నామాన్ని స్తుతిస్తా ఉంది. అయితే ప్రియులరా, ఇక్కడే ఒక ప్రధాన దూతగా ఎంచబడినటువంటి ఒక దూత దేవుని కంటే నేను కూడా దేవుడు ఉన్నటువంటి ఆ సభాపర్వతం దాకా నేను వెళ్ళగలను, నన్ను నేను గొప్ప చేసుకొనగలను, ఆయన్నే ఎందుకు అందరూ స్తుతించాలి, దేవుణ్ణే ఎందుకు అందరూ కీర్తించాలి, నేను కూడా అంత స్థాయికి ఎదగగలిగినటువంటి వాడినే కదా, నన్ను ఎందుకు స్తుతించకూడదు అని అనుకున్నాడు. అలా అనుకోవటం ఏం తెలియజేసిందంటే అసమాధాన స్థితిని తెలియజేసింది. ఏం తెలియజేసింది? సమాధానం లేని స్థితిని తీసుకొచ్చింది. సమాధానం లేనటువంటి స్థితి ఏం చేసిందంటే దేవుని నామాన్ని స్తుతించకుండా, దేవుని నామాన్ని ఆరాధించకుండా, దేవుని నామాన్ని కొనియాడకుండా, దేవుని నామాన్ని పొగడకుండా ఉండే స్థితి తీసుకొచ్చింది. ఎప్పుడైతే పాపానికి ఆ అసమాధానం అనేటువంటిదే పాపం, అసమాధానం అనేటువంటి పాపం ఎప్పుడైతే పేరుకుపోయిందో ఆ అసమాధానం అనేటువంటిది ఏం చేసిందంటే పరలోకంలో నిలవటానికి స్థలం లేకుండా చేసింది. కాబట్టి ఆ దూతలందరూ ఎవరైతే ఈ అసమాధాన స్థితిలోనికి వెళ్ళారో, ఎవరైతే తమ్మును దేవుడిగా అనుకున్నారో, దేవుని యొక్క సమాధాన స్థితి నుంచి దూరపరచబడ్డారో వాళ్ళందరూ ఆ యొక్క ఆ ఉన్నతమైనటువంటి పరలోకం నుంచి త్రోసివేయబడినటువంటి వారయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే త్రోసివేయబడ్డారో వాళ్ళు అక్కడ ఆకాశంలో నుంచి దేవుడు సృజించినటువంటి ఆ యొక్క భూమిపై వాళ్ళు పడవేయబడ్డారు. కాబట్టి సమాధాన స్థితి ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆరాధించేటట్టు చేస్తుంది. సమాధాన స్థితి ఏం చేస్తుంది? దేవుని నామాన్ని కీర్తించేటట్టు, ఆరాధించేటట్టు, కొనియాడేటట్టుగా చేస్తుంది. ఎవరైతే ఆరాధించకుండా ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో ప్రవేశించకుండా ఉంటారో వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళందరూ సమాధానం లేని స్థితిలో ఉన్నారని మనం గ్రహించాలా. వాళ్ళందరూ సమాధాన స్థితిలో లేరు అని మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి సమాధాన స్థితి ఏం చేస్తుందంటే దేవుని నామాన్ని ఆరాధించేలాగా చేస్తుంది, దేవుని నామాన్ని స్తుతించేలాగా చేస్తుంది, దేవుని నామాన్ని కొనియాడేలాగా చేస్తుందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. పిల్లరా, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే దేవుడు భూమిని సృజించాడు, అందులో మనిషిని తన రూపంలో చేశాడు. అయితే అపవాది కూడా త్రోసివేయబడినటువంటి సమాధానం లేనటువంటి ఆ దూతలు కూడా, ఆ లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత కూడా ఈ తోటలోనే ఉన్నాడు. ప్రియులరా, దేవుడు మనిషికి కట్టడలు ఆజ్ఞలు పెట్టాడు. ఈ తోటలో ఉండేటువంటి అన్ని తిను, కానీ మధ్యలో ఉన్నటువంటి దానిని మాత్రం తినొద్దని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు అపవాది మనిషిని ఏం చేసిందంటే ఆ అపవాది మనిషిని పాపం చేసేలాగా చేసింది. ఎలా అంటే ప్రతి చల్లబూట ప్రభువారు లేదా దేవుడు ఆ తోటలోనికి వచ్చేవాడు, ఆదాము హవ్వతోటి మాట్లాడుతూ ఉండేవాడు. అదొక చక్కనైనటువంటి మంచి సమాధాన స్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అపవాది కూడా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆదాము హవ్వకు ఆజ్ఞను పెట్టాడో ఆజ్ఞను అతిక్రమించేలాగా అపవాది చేశాడు. అప్పటి వరకు సమాధాన స్థితిలో ఉన్నటువంటి ఆదాము హవ్వ ఏం చేశారండి? అసమాధాన స్థితిలోనికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు?
తినొద్దన్నటువంటి పండు తినడం వలన దేవునితోటి ఉన్నటువంటి సమాధానం అనేటువంటి దాన్ని పోగొట్టుకున్నారు. లూసిఫరు ఆయన యొక్క శిష్యులు పరలోక రాజ్యంలో సమాధాన స్థితిని కోల్పోయారు. అంటే ఏం కోల్పోయారు? పరలోకాన్ని కోల్పోయారు. ఆదాము హవ్వ ఏదైనా తోటలో వాళ్ళు సమాధాన స్థితిని కోల్పోయారు. అంటే ఏం కోల్పోయారు? ఏదైనా తోటను కోల్పోయారు కదా. ఏదైనా తోట నుంచి వాళ్ళు ఏమయ్యారు? బయటికి వెళ్ళగొట్టబడ్డారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే సమాధాన స్థితి లేకపోతే పరలోకం లేదు, సమాధాన స్థితి లేకపోతే ఏదైనా తోట కూడా లేదు. ఏదైనా తోట ఏం తెలియజేస్తుందంటే భూలోకంలో పరలోకాన్ని తెలియజేస్తుంది. సమాధాన స్థితి ఏం తెలియజేస్తుంది? భూలోకంలో పరలోకాన్ని తెలియజేస్తాం. భూలోకంలో పరలోకం అంటే ఏదైనా తోట. ఆ తోటలో నుంచి ఆదాము హవ్వ బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేనివల్ల వెళ్ళగొట్టబడ్డారు? దేనివల్ల వెళ్ళగొట్టబడ్డారు? అసమాధాన స్థితి వలన. దేవునితోటి అసమాధాన స్థితి అనేటువంటిది ఉండటం వలన, అపవాదికి తావివ్వడం వలన, అపవాది ఏం చేశాడు? సమాధాన స్థితి నుంచి అసమాధాన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి దేవుడు మనిషిని తన రూపంలో, అంటే మనిషిలాగా, శిష్యునిలాగా, కుమారునిలాగా చేయాలనుకున్నాడు. మనల్ని దేవుడు ఎలా చేయాలనుకున్నాడు? తనకి మరి శిష్యుల్లాగా, మనం ఆయనకి శిష్యుల్లాగా లేకపోతే ఆయన కుమారుల్లాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంటే సమాధాన పరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని మనం చదివాం కదా. కాబట్టి ఆ సమాధానము అనేటువంటి స్థితిలోనే ఎప్పుడు మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనం అపవాదికి తావివ్వటం వలన సమాధాన స్థితి నుంచి ఏమైపోయామండి? అసమాధాన స్థితిలోనికి వెళ్ళాం. అప్పుడు ఏదైనా తోటను వాళ్ళు పోగొట్టుకున్నట్టుగానే మనం కూడా దేవుని యొక్క సన్నిధిని మనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళమయ్యాం. కనుక మనిషి ఏమైపోయాడంటే, పరిశుద్ధుడైనటువంటి మనిషి అపవిత్రతను పొందుకున్నాడు, లేదా పాపంతో కలిసిపోయినటువంటి వాడు అయ్యాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, శిక్ష విధిస్తాడు, క్షమిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? వాక్య ప్రకారంగా మనం చూస్తే దేవుడు మనిషి ఎలా మారిపోయినా మనిషి కోసం తన యొక్క గుణ లక్షణాలను ఏమాత్రం మార్చుకునేవాడు కాదు. దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఆయన పాటిస్తాడు. దానికి మనం ఏ వచనం చూస్తా ఉన్నామంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. ఏంటి దేవుని యొక్క గుణ లక్షణాలు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఇంకా మాట ఏమంటున్నాడు? సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి దేవుడు ఎవరంటే సమాధానకర్త. అంటే అసమాధాన స్థితిలో ఉండేటువంటి వాళ్లకు సమాధానాన్ని దయచేసేటువంటి వాడు. నేను అసమాధాన స్థితిలో ఉన్నాను, సమాధానం లేని స్థితిలో ఉన్నాను, అది దేవునికి నచ్చదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకు సమాధాన స్థితిని దయచేస్తాడు. సమాధాన స్థితిని దయచేయడానికి దేవుడుగా ఈ భూలోకానికి రాలేదు. దేవుడు తన యొక్క గుణ లక్షణాలతోనే మన దగ్గరికి వస్తే మనం చచ్చిపోతామండి, మసైపోతాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువుని మన కొరకు పాప శరీర ఆకారంతో ఈ భూలోకానికి పంపించాడు. కాబట్టి ఇక్కడ మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాటలో ఆయన ఎవరంటే సమాధానకర్త యొక్క అధిపతి. కాబట్టి సమాధానాన్ని మనకు దయచేసేటువంటి వాడుగా,
సమాధానాన్ని ఇచ్చేటువంటి వానిగా, సమాధానం పొందుకోగలిగేటువంటి మనసు, ఆ స్థితిగతులు మనకిచ్చేటువంటి వానిగా దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువుని మన కొరకు ఈ భూలోకానికి పంపాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో క్రీస్తుగా జన్మించాడు. అసమాధాన స్థితిలో ఉన్నటువంటి మనిషిని సమాధానపరచటానికి తండ్రి చిత్తాన్ని పూర్తి చేసినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వం రోజుల్లో మరి గుడి అనేటువంటిది దేవుని ఆరాధించటానికి వెళ్ళేటువంటి దేవుని యొక్క ఆలయం ఎలా ఉన్న యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి మనుషులందరి యొక్క పాపముల నిమిత్తము ఆయన పరిశుద్ధమైనటువంటి ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకెళ్లి ఆయన ఏం చేస్తాడు, ఆ మందసం మీద చమురుతాడు. చమిర్చినప్పుడు ఆ పాపాలన్నీ కూడా క్షమింపబడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడండి? సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అయితే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారో, తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి మనకు అసమాధాన స్థితి నుంచి సమాధాన స్థితిని ఆయన తీసుకురావటం కొరకు ఆయన ఏం చేశాడండి? మన కొరకు ఈ భూలోకానికి శరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. మనందరి పాపాల నిమిత్తము, మన అందరి యొక్క అసమాధాన స్థితినంతటిని కూడా ఆయన సిలువపై మోసుకొని మనకు సమాధాన స్థితిని దయచేసి ఉన్నారు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క బల్ల ఎదుట చేరినటువంటి మనందరం కూడా, ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనేటువంటి మనందరం కూడా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనందరం కూడా ఏమై ఉండాలండి? సమాధాన స్థితిని కలిగి ఉండాలి. ఏమై ఉండాలండి మనందరం కూడా? అనగా మీకు ఈ మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, క్రీస్తు ప్రభువారు పరిసయ్యుని ఇంట భోజనానికి వెళ్ళాడని తెలిసినప్పుడు పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆయన యేసు ప్రభువారు పరిసయ్యుని ఇంట భోజనానికి వచ్చాడనేటువంటి విషయాన్ని గమనించి ఆ స్త్రీ మిక్కిలి విలువైనటువంటి అచ్చజటామాంసి అత్తరు బుడ్డును తీసుకుని క్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర నిలువబడి ఆ అత్తరును క్రీస్తు ప్రభువారి యొక్క కాళ్లకు పూసి తన తల వెంట్రుకలతోటి ఆయన యొక్క పాదాలను తుడుస్తా ఉందన్నమాట. ప్రియులరా, ఇక్కడ ప్రభువారు ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అత్తరు బుడ్డి పగలగొట్టడం, తన కన్నీళ్లతోటి పాదాలను తుడవటం, అత్తరు దానికి పూయటం, ఆ తర్వాత తన యొక్క వెంట్రుకలతోటి ఆయన యొక్క పాదాలు తుడవటం, ఈ విషయాలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధించటం, ఆయన నామాన్ని స్తుతించటం, ఆయన నామాన్ని కొనియాడటం అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఏమన్నాడంటే, ఎవరు ఎక్కువగా ప్రేమించారో వాళ్ళకి ఎక్కువగా క్షమింపబడుతుంది అనేటువంటి మాట అంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తాను దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుని నామాన్ని కొనియాడుతుంది అంటే దాని అర్థం ఏంటి? తాను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించింది. కాబట్టి తాను ఎక్కువగా దేవునితోటి సమాధాన స్థితిని కలిగి ఉన్నది. అదే సమయంలో అక్కడ మరొకళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు? యూదా ఇస్కరియోతు. ఎవరు కనిపిస్తా ఉన్నారు? యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు అదే స్థలంలో ఉన్నాడు. యూదా ఇస్కరియోతు మనసులో దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, దేవుని కొనియాడాలని అతని మనసులో లేనే లేదు. అత్తరుబుడ్డి పగులుగొట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్లకు పూసినటువంటి ఆ యొక్క అత్తరుని గురించి ఆ యూదా ఇస్కరియోతు ఏమంటున్నాడో తెలుసా? దీన్ని ఎందుకు ఇంత వెలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనే మాట అంటున్నాడు. దేన్ని బట్టి అంటున్నాడు? అతను దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతోటి కాదు. దేనితో అంటున్నాడు? డబ్బులు దొంగిల్లేటువంటి వాడు కనుక. కాబట్టి ప్రియులరా, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ క్షమింపబడతారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభుతోటి సమాధాన స్థితిని కలిగి ఉంటే, యూదా ఇస్కరియోతు ప్రభుతోటి సమాధాన స్థితిని కలిగి లేడు అని దీన్ని బట్టే తెలుస్తా ఉంది. క్రీస్తు ప్రభు వారు మేడగది మీద
ఆయన చివరిగా తన శిష్యులతోటి ఆయన మరి ఆ యొక్క బల్ల ఆచరణలోనికి చేరినప్పుడు అని ప్రభు చెప్పాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు వారితోటి తన యొక్క శిష్యులు అడుగుతా ఉన్నారు, ప్రభువా నేనా 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 ఎవరు నిన్ను అప్పగిస్తారు అన్నప్పుడు ప్రభువారు, నేను ఒక ముక్క ముంచి ఎవరికైతే ఇస్తానో వాళ్ళే అని ఆ ముక్క ముంచి దాన్ని తీసుకొచ్చి యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ముక్క వాడు పుచ్చుకున్నాడో సాతాను అతనిలో ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రభువుని ఎప్పుడు ఎక్కడ ఎలాగ అప్పగించాలా అని సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ప్రభు బల్ల ఎదుట చేరి ఉన్నాము. ఆయన యొక్క బల్ల ఎదుట చేరినటువంటి మనము ఈ విషయాలను ఆలోచించాలి. ఏంటి ఆ విషయాలు? దేవుని నామాన్ని స్తుతించటం, ఆరాధించటం, కీర్తించటం, కొనియాడటం, ఘనపరచటం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అంటే సమాధాన స్థితిలో ఉన్నవారు. దేవునితోటి సమాధాన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఆయన బల్లలో చేయవేసేటువంటి వారందరూ ఏం చేస్తారు? ఆయనను ఆరాధిస్తారు, వెలుగెత్తి ఆయన నామాన్ని కీర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవునితోటి సమాధాన స్థితి కలిగి ఉన్నారు కనుక. ఎవరైతే ఆరాధించలేరో, ఎవరైతే ఆరాధించరో, ఎవరైతే క్రీస్తు ప్రభువుని కొనియాడరో, ఆయన నామాన్ని గణపరచరో, ఆయన గురించి ఎలుగెత్తి కీర్తించలేరో వాళ్ళు దేవునితోటి సమాధాన స్థితి కలిగి లేరు అని దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉందన్నమాట. ప్రియులారా, నేను నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మనం క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో మనం ప్రవేశించక మునుపు ఈ విషయాల చేత మనము ఒకరినొకరము మరి ఆదరించబడాలా, ఒకరినొకరము హత్తుకొనబడాలా, ఒకరినొకరం ప్రశ్నించుకోవాలా. నేను సమాధాన స్థితిని కలిగి ఉన్నానా? నేను క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనుటకు, ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని భుజించుటకు నేను సిద్ధంగా ఉన్నానా? నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనేటువంటి దేన్ని బట్టి తెలుస్తుంది? ఆయనతోటి నాకున్నటువంటి సమాధాన స్థితిని బట్టి. ప్రియులారా, సమాధాన స్థితిని మనం ఎలా పొందుకోగలుగుతాం? సమాధాన స్థితి నాలో ఉన్నది అని చెప్పడానికి రుజువులేంటి అనే 2 వచనాలు మనం చూసి ఆరాధనలోనికి మనము ప్రవేశిద్దాం. నాకు ఎలా కలుగుతుందంటే, క్రీస్తు ప్రభువు ద్వారా నేను క్షమింపబడినప్పుడు, నేను పాపక్షమాపణ పొందానా, నేను మారుమనసు పొందానా, నేను నీటి మూలంగా బాప్తిసం పొందానా, ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే తప్పకుండా క్రీస్తు ప్రభు ద్వారా మనకు వచ్చేటువంటి సమాధాన స్థితిని మనం పొందుకున్నామని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో మనందరం కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొంది మనందరం కూడా ఆయన బల్ల ఎదుట చేరి ఉన్నాం. ఈ మొదటి భాగము, ఈ మొదటి స్టెప్ అనేటువంటిది మనందరం కూడా కలిగి ఉన్నామని దీన్ని బట్టి తెలుసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత సమాధాన పరిచేటువంటి వారు దేవుని కుమారులని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానము అనేటువంటిది మనం కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము. సమాధానం మనకి ఎలా మనకు వస్తుందండి? ఎవరి ద్వారా మనకు సమాధానం కలుగుతుందండి? క్రీస్తు ద్వారా. అంతే. నేను సమాధానపరచబడ్డాను అంటే, నేను రక్షింపబడ్డాను అంటే ఆ సమాధాన స్థితి మనకి ఎవరి ద్వారా లభించింది? క్రీస్తు ద్వారా. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి సమాధానాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క బల్లలో చేరేటువంటి మనము సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలి. సమాధాన స్థితి లేకుండా ఆయన బల్లలో మనం చేయలేము. నేను చెప్పేటువంటి సమాధాన స్థితి మొదట ప్రభు ద్వారా పొందుకున్నటువంటి సమాధాన స్థితి. ప్రభు ద్వారా పొందుకున్నటువంటి సమాధాన స్థితి పాపముల నుంచి విడుదల కొరకు, తండ్రితోటి తెగినటువంటి బంధాన్ని తిరిగి పొందటానికి క్రీస్తు ప్రభు వారు తాను బలి చేయబడి ఆయన సిలువలో ఘోరముగా దారగా కార్చాడే. దాని వలన మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది.
దాని ద్వారా మనకేం కలిగిందమ్మా? సమాధానం కలిగింది. కాబట్టి అటు సమాధానము మనం గనక పొందుకున్నామా లేదా? ఆ సమాధానము మనల్ని ఎప్పుడు ఏలేటువంటి స్థితిగతులు మనకి రావాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో మనం చేరబోతూ ఉన్నాము. ఆయన బలలో మనం చేరేటువంటి మనందరం కూడా మరి ఇటు సమాధాన స్థితిని మనం పొందుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఈ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. కాబట్టి అందరితో సమాధానము మనం కలిగి ఉండాలి. నా పక్కన కూర్చున్నటువంటి వాళ్ళతో, నా ఎదురు కూర్చున్నటువంటి వాళ్ళతో, నా వెనక కూర్చున్నటువంటి వాళ్ళతో, నా ఇరుగు పొరుగు వారితో నాకేముండాలా? సమాధానం ఉండాలా. సమాధానం లేకుండా నేను క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో ప్రవేశించలేనని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇంకా ఏమన్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 14:19 ఏమన్నాడంటే సమాధానాన్ని వెంటాడము అనేటువంటి మాట కూడా అంటా ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యం కూడా చూడండి. రోమీయుల వచ్చిన భాగం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి. కాబట్టి సమాధాన పరచబడుట అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయమని మనము గ్రహించాలి. ఇంకా రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే చేతనైనంత మటుకు సమాధానము కలిగి ఉండండి అంటాడు. ఒకంత ఒకడు సమాధానం కలిగి ఉండండి అంటాడు. ఈ ఒక్క మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడే బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నీ సహోదరునికి నీ మీద విరోధ భావం ఏదైనా ఉంటే నువ్వు ముందు వెళ్ళి ఏం చేస్తావు? ముందు సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. అర్పణ అర్పించడం అంటే ఏంటి? ఆరాధించటం, ఆయన నామాన్ని స్తుతించటం, కొనియాడటం, ఆయనను గణపరచడం అనేటువంటి విషయాలు ఏం చేయాలా? మొదట నువ్వు వెళ్ళి సమాధాన స్థితిని పొందుకొని ఆ తర్వాత ఆయనను ఆరాధించాలా. ప్రియులరా, నీ మట్టుకు నువ్వు సమాధాన స్థితిని కలిగి ఉండు. నీ ప్రతివాది నిన్ను అంగీకరిస్తే ఓకే. నీ ప్రతివాది నిన్ను అంగీకరించకపోయినా నీ మట్టికి నువ్వేం చేస్తావు? సమాధాన పడటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీ మట్టుకు నువ్వు సమాధాన పడి నీ ప్రతివాది నువ్వు ఎవరితో సమాధాన పడుతున్నావో ఆ సమాధాన పడేటువంటి వ్యక్తి ఒకవేళ నీతో సమాధాన పడటం తనకి ఇష్టం లేకపోతే అది ఓకే, కానీ నీ మట్టుకు నువ్వేం చేస్తావు? సమాధాన పడాలి అనే మాట వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. క్రీస్తు ప్రభువుని ఎవరు ఆరాధిస్తారమ్మా? సమాధాన పడిన వాళ్ళు, సమాధాన పరచబడినటువంటి వారు ఆరాధిస్తారు. దేవుని ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరు? సమాధాన పరచబడేటువంటి వాళ్ళు. నీ హృదయం దేవుని నామాన్ని స్తుతించాలని, దేవుని నామాన్ని కీర్తించాలని, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని కొనియాడాలని నువ్వు ఎప్పుడు అనుకుంటావో తెలుసా? సమాధాన పరచబడినటువంటి దానవు వాడవు అయితేనే. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా మోకాళ్ళొంగి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరముగా ఆత్మతో సత్యముతో ఆయనను మనము ఆరాధిద్దాం. నీ యొక్క విశ్వాసాన్ని రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నేటి వరకు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ పరిశీలన చేసుకుంటూ నేను నా యొక్క స్థితిగతులు అవతల వ్యక్తి నిన్ను అంగీకరించకపోయినా నీ మట్టుకు నీవు సమాధాన స్థితిని కలిగి ఉన్నావా? నువ్వు సమాధాన స్థితిని కలిగి ఉన్నావు అంటే కేవలం ఒక వ్యక్తితో సమాధాన స్థితిని కాదు, దేవునితోనే సమాధాన స్థితిని నీవు కలిగి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పుడే నువ్వు సమాధాన స్థితిని పొందుకున్నావు. అయితే శారీరకంగా మనం జీవించేటువంటి క్రమంలో మనం కొందరితోటి సమాధాన స్థితిలో లేనని తెలుసుకున్నప్పుడు ఆయనను ఆరాధించే ముందు మొదట సమాధాన స్థితిని పొందుకొని ఆరాధించు. ఒకవేళ నీ ప్రతివాది నిన్ను అంగీకరించట్లేదు, సరే
అది అంతటితోటి వదిలేసి నీ మట్టుకు నువ్వు సమాధాన స్థితిలో ఉన్నావు కనుక ఆ విధంగానైనా నువ్వు ఆరాధించి ఆయన బలలో చేవేయండి. ఆయన బలలో చేవేస్తున్నారు కానీ ఆరాధించట్లేదంటే అర్థమేంటి? సమాధాన స్థితి లేకుండానే మనం ఆ పని చేస్తున్నామని గ్రహించాలి. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఈ ఉదయ కాలమందు ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనందరి ఎడల ఆశీర్వదించి దీవించును గాక.